వెల్కమ్ బ్యాక్ టు మహి తెలుగు అబ్బాయి. మనం ఈరోజు తెలుసుకుందాం దుబాయ్లో అయితే మనకు విజిటర్గా వచ్చినప్పుడు అయితే మనకు దుబాయ్ మనము హెలికాప్టర్ నుంచి మనము పైనుంచి చూడాలనుకుంటే రెండు ప్లేసెస్ ఉంటాయి. 12 నిమిషాలు మనము రైడ్ చేయొచ్చు. ఒకటేమో మనకు ఇది దుబాయ్ పోలీస్ అకామిడీ అని చెప్పేసి అక్కడ నుంచి 710 పర్ పర్సన్కి వచ్చేసి తీసుకుంటారు. మనం యూఎస్ డాలర్లో అయితే తర్వాత మనకు ఒక 192-97 డాలర్స్ అయితే తీసుకుంటారు. దాంతోపాటు మనం మొత్తం ఫుల్గా 5గురు పోవచ్చు. ఈ హెలిప్యాడ్లో 5గురికి అయితే మనకు 3020 రూపాయలు తీసుకుంటారు. తర్వాత మనకు ఇది ఒక ఏరియా. తర్వాత వచ్చేసి మనకు ఇంకోటి అట్లాంటిస్ ఏరియా. ఇప్పుడు మనకు ఫామ్ జుమేర్లో అట్లాంటిస్ ఏరియాలో అయితే మనకి ఇది 12 నిమిషాలు ఉంటుంది. ఇది 715 పర్ పర్సన్ వచ్చేసి 6గురు ఒక రైడ్ చేయొచ్చు. ఈ 6గురు కలిపి తీసుకుంటే 3145 దరమ్స్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. మనం ఇలా పైనుంచి అయితే మనం మొత్తం దుబాయ్ అంతా మనం చూడొచ్చు. ఇదంతా మనము పైనుంచి అయితే ఇదంతా దుబాయ్ చూస్తూ ఉన్నాము. ఇదంతా చాలా ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఇది ఫామ్ జుమేరా మొత్తం ఇది సముద్రంలో ఒక ఐలాండ్. దీన్ని కూర్చి తర్వాత మనకు మట్టితో ఇదంతా పూడ్చి తర్వాత ఇదంతా మనకు కట్టడం జరిగింది. చాలా బెస్ట్ వ్యూ అని చెప్పేసి ఇదంతా మనం పైనుంచి చూస్తూ ఉన్నాం కదా. ఇదంతా హెలిప్యాడ్ నుంచి చాలా మనకు ఎక్కడ చూసినా కానీ కనువిందుగా ఉంటుంది. ఎవరైనా కానీ మనకు ఇండియా నుంచి వచ్చినట్టయితే విజిట్లో అయితే మనకు చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ 2 పాయింట్స్ అయితే ఉంటాయి. ఒకటి అట్లాంటిస్, ఇక్కడ మనం అట్లాంటిస్ కానొస్తుంది. ఇక్కడ అట్లాంటిస్ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది మన నస్మి బీచ్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి 12 నిమిషాలు, లేదు అంటే మనకు అక్కడ నుంచి దుబాయ్ పోలీస్ అకామిడీ నుంచి 2 జాగాలలో అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనము టికెట్స్ కానీ తర్వాత బుకింగ్ అయితే మనకు గూగుల్లోకి పోయి ఆన్లైన్లో అయితే మనం అది చేసుకోవచ్చు. తర్వాత మనకు ఇక్కడ మనకైతే మనకు 715 దరమ్స్ అంటే మనకు ఇండియన్ కరెన్సీలో అయితే మనకు టోటల్గా మనకు ఒక 15,000 అయితే ఒక పర్సన్కి వచ్చేసి 15,000 అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇదంతా మనకు ఫామ్ జుమేరాలో ఇవన్నీ విల్లాలు, ఇదంతా మనకు మంచి బెస్ట్ వ్యూ అని చెప్పచ్చు. చూడడానికైతే దుబాయ్ ఇప్పుడు మనకు సమ్మర్ టైం అయిపోయి ఇప్పుడు మనకు వింటర్ టైం రాబోతుంది కాబట్టి ఈ టైంలో అయితే మనకు అక్టోబర్ నవంబర్లో అయితే చాలా బెస్ట్ వెదర్తో సహా మనకు మంచి ఇక్కడ యాక్టివిటీస్ అయితే చాలా మనకు ఫెస్టివల్స్ అయితే చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్లో మనకు నవంబర్లో అయితే ఇక్కడ దుబాయ్ గ్లోబల్ విలేజ్ అని చెప్పేసి అదొకటి. తర్వాత మనకు ఇంకా మనకు న్యూ ఇయర్కి సంబంధించినవి చాలా మటుకు ఇక్కడ మనకు మంచి మంచి అవైతే ఫెస్టివల్స్ అయితే చేస్తూ ఉంటారు. మనకు ఈ టైంలో అయితే బెస్ట్ విజిటింగ్ చేయొచ్చు దుబాయ్కి అయితే మనము. దాంతోపాటు ఇక్కడ మనకు హోటల్స్ కూడా చాలా మనకు అదవుతూ ఉంటుంది. ఇదంతా ఫామ్ జుమేరాలో ఇప్పుడు మనం ఇందాక పైనుంచి చూసినట్టు ఫామ్ జుమేరాలో ఈ విల్లాలు ఇదంతా విఐపికి సంబంధించి చాలా ఒక్కొక్క విల్లా వచ్చేసి 20 మిలియన్ 15 మిలియన్ దుబాయ్ కరెన్సీలో. మనకు చిన్న విల్లాలకు వచ్చేసి 20-25 మిలియన్స్. తర్వాత మనకు పెద్ద విల్లాలు అంటే ఇందులో 2 రకాల విల్లాలు అంటారు. ఒకటి గార్డెన్ విల్లా, ఒకటి సిగ్నేచర్ విల్లా అంటారు. ఇందులో సిగ్నేచర్ విల్లాకి వచ్చేసి 5 బెడ్రూమ్స్ నుంచి 4 బెడ్రూమ్స్ ఉంటాయి. గార్డెన్ విల్లా అంటే 3 బెడ్రూమ్లు ఉంటాయి. ఇవైతే మనకు ఇక్కడ 40-45 మిలియన్లు ఒక్కొక్క రేంజ్ని బట్టి, ఒక్కొక్క విల్లాని బట్టి, డిజైన్ బట్టి. తర్వాత ఇదంతా ఇదంతా ఫామ్ జుమేరాలో మంచి బెస్ట్ విఐపి హౌజెస్ అని చెప్పచ్చు. ఇదంతా మనకు ఎక్కడ చూసినా కానీ హై క్లాస్ లగ్జరీ విల్లాలు, లగ్జరీ కార్స్ ఎక్కడ చూసినా కానీ ఇదంతా మనకు దుబాయ్లో అయితే బెస్ట్ అని చెప్పచ్చు. ఇది ఫామ్ జుమేరా అయితే మనము చెప్పుకోవచ్చు. మన ఇండియన్స్ కానీ తర్వాత మిగతా మనకు బిజినెస్ పర్సన్స్ కానీ చాలా మట్టుకైతే ఇక్కడనే వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇదంతా మనకు ఫామ్ జుమేరాలో ఇది ఒక స్ట్రీట్ అన్నట్టు. మనకు వెనుక బందుకు సముద్రము, అటు ఇదంతా ఆ పక్క సముద్రం, ఈ పక్క సముద్రం. ఇందాక మనం చూసినట్టు పాయలుగా ఉంది కదా, అదొక పాయ. ఈ పాయల మధ్యలో వే. దాంతోపాటు చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడు దుబాయ్ అయితే ఎవరైనా విజిట్లు అయితే మాత్రం తప్పకుండా మనం రావచ్చు, చూసి ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి ప్లీజ్. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా మనకు కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను మీ అందరికీ సజెషన్ ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ఫర్